బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? ఆటంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడాడు ఎందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఏవి నాదం ఏవి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది. అయ్యో బాబాయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు. మొన్న నువ్వు నిలేసి అడిగావు నా మూడెవరని అడిగావా? సరే, అర్థం కాలేదు వాడికి అసలు. ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. దీనికి ఇల్లుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. 10 రూపాయలు పెట్టి ఆవుపేట అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. జమీందారు పెట్టండి రా. ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు. అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు, నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాళ్ళెవరు? అసలు అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు. నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్లా పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందర సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందర సూరే తొడగారై కల్లాక. ఏంట్రా నీ పాట? ఖాళీరా, ముసల్లారి అయిపోయావు. కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం నగలాలా? కానీ నీ సురికేంటే చూస్తాలే. అబెసి పాడు. ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దర్శనంలాగా? తొందరగా కానీ నాకు అదో పనుంది. ఎట్టా కాస్తకు వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి, నేను నీ బిడ్డనేగా,
దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. ఓహోయ్ మావా, చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు, ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్. మొహం చూడు, 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే ఎవరు అడుగు. ఏమ్మా, నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో, ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా? ఏరా, నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు. పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూత్రు గాని. ఛీ, పో. ఏంటా మాట్లాడు పండగలం అయితే కూర్చును. వద్దు, నేను తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో పో. ఎంత ఆశ మామా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా. వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతావు. అయినా నీకు నాకు ఏంటి మామా, సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్చు తప్పదా. వద్దు. మా అమ్మ కదూ, ఉల్లి కదూ, బంగారు తల్లి కదూ, ఎత్తుకు తినిపించరా. చలమామ రాయే, జాబిల్లి రాయే, గోధుమూలు జాయే. ఇదిగా ఆనకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిలో ఉంది పట్టుకురా. అవును గాని మామా, ఏం తెచ్చా? ఏం తెస్తానా మామూలే, జొన్నపూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా దొరసానమ్మ గారికి? మావాయ్, మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే. అయ్యా బాబోయ్, ఇది అమ్మాయి గారిది, మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం, గొప్ప అడుగుడు. చూడరా, నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా, ఏ మావా? అమ్మాయి గారు, ఏమిట్రా, ఏటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే, ఇంకేమన్నా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు, గోపి, ఇచ్చేయండి అమ్మాయి గారు. ఛు, ఏమిటి అల్లరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు, గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు,
గోపన్న నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట్ తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడా? కమా. నాకు అలవాట్లేదు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? కమా. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రాపదం రా. ఒట్టి ఎక్కువగా ఉంది బాబు. ఇంకో మంచి సాయం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామపండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ సాయం. ఇంగ్లీష్ తాయివా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పాటికి ఒకటే ఒకటి 100 రాసి పారేసేవాడి. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే, మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు? ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తలకాయ. అదేందో నాకెందుకు? చదివి చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్లా చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అట్టగా అంత తప్పన్నమాట. ఎట్టా? అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా? ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాఠాన్ని. ఏమిటి? ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తీయగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా, మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది. అందులో కాలేజ్ చదువు, కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కాదు బాగుంది. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కచ్చేయాలి అక్కడ కచ్చి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2వ పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు, నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమేనా? మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం
ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న తల్లి, నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి. నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తావే? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇదిగా నీ డబ్బు. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మే. ఏ వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా? స్టాప్. పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓ, కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై? రెడీ, 1, 2, 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు? కీర్సెట్ సార్. మీ అన్నగారు? బ్రతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం అనే ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైనది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్ సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉందో. ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కదన కండేస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతల తీసిపారేయండి, ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, ముడి పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది, 1 లక్ష మీది. గుడ్. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బావగారు, 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వారిని పెట్టలను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాను. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాస్తి జగన్నాథరావు గారు నిలుగుతావా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి బిఏ, కుర్రాడు చాపలాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా? కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తర వరకు తీసుకొచ్చారు. తాపకాయ, నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమ టపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం ఆ కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచన దానికి. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే.
ఏమండి 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 నేనండి త్యాగరాజుని. గోపం తెచ్చిన సమాధానం వేడి వేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి. లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగిలింది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వట్టి మొరటివాడు. కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి. మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? వస్తాను. చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదులేండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. ఏంటమ్మా గారు తలసి వచ్చారు? అవునా, కాలేజీ రాసిపోయింది. నిజం తడిచి ముద్దయిపోయారా? వర్షం తగ్గ ఎదురు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటుంది. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను రేవు దాటించేసి. మరేవారు గోదావరి మంచి కోటి మీద ఉంది, ఎడవేయడానికి కూడా ఏం లేదు. వర్షం తగ్గ వెళ్ళొచ్చు, రండి, ఆ పాకలో కూర్చుంటుంది. అయ్యో, నువ్వు తడిచిపోతున్నారా? పర్లేదు, రండి. ఇంకా అమ్మాయి గారు, తల చూసుకోండి. మీరు వెళ్ళి కానీ ఏడి పాలకు పాలు లేవుతురా. అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగేలండి. ముట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? మరేవారా? ఏరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మాయి గారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే వచ్చేసాడువేనా? మరి మీరు చెప్పడం చేయపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. ఏరా, నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధెరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు భ్రమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. ఏమని? పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా, అప్పుడు ఇట్టగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాడు